మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అట్ల తద్దే, పైగా గురువారం రాత్రి 8 గంటలకు పసుపు నీళ్లతో ఇలా చేయండి చాలు. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది. గురువారం రోజు పసుపు నీళ్లతో ఇలా చేస్తే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది. ధనం దూసుకు వస్తుంది. రాత్రికి రాత్రే మీ జాతకం కూడా మారిపోతుంది. గురుగ్రహ బలం పెరుగుతుంది. గ్రహబలం బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ గురువారం పూట పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి. ఆ పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసుకుంటే ఆర్థిక సమస్యలు పోతాయి. ధన సమస్యలు పోతాయి. మీరు కోరినంత ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే పసుపు అనేది పరమ పవిత్రమైనది, శుద్ధి కలిగినది, శుభాలను కలిగిస్తుంది. అంతేకాదు పసుపుకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు కూడా ఉంటాయి. మన జీవితాన్ని మార్చేసే విపరీత శక్తులు ఉన్నాయి. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది. అటువంటి పసుపును నీటిలో కలిపి మిక్స్ చేసి పసుపు నీళ్లు సిద్ధం చేసుకొని ఆ పసుపు నీటితో ఈ గురువారం రోజు రాత్రి సమయంలో ఒక పరిహారం చేస్తే చాలు. తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ గురువారం రోజు రాత్రి 8 గంటలకు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పూర్వం ఒక ఊరిలో యశోద అనే మహిళ తన కోడలు దేవితో కలిసి నివసిస్తూ ఉంటుంది. కోడలు లక్ష్మీదేవికి భక్తురాలు, కానీ చాలా పిసినారిది. ఒకరోజు యశోద వాకిట్లో వంట వండుతూ ఉంటుంది. ఇంతలో ఒక కుక్క అక్కడికి వస్తుంది. ఆ వంటను చూసి అది తోకాడించటం మొదలు పెడుతుంది. అప్పుడు యశోద ఆ కుక్కను చూసి పాపం కుక్కకు ఆకలేస్తున్నట్లున్నది అని అనుకుని దానికి ఒక రొట్టె వేస్తుంది. కుక్క ఆ రొట్టె తినబోతూ ఉండగా కోడలు అక్కడికి వస్తుంది. కుక్క రొట్టె తినటం చూసిన ఆమెకు కోపం వస్తుంది. ఏమిటి, ఇప్పుడు కుక్క కూడా తింటుందా? భోజనం అంతా దానికే పెట్టేయండి. ఇక్కడ బోలెడన్ని ఆస్తులు ఉన్నాయి కదా అని అత్తతో అంటుంది. దానికి యశోద, పాపం అది నోరు లేని జంతువు, ఒక్క రొట్టె వేస్తే ఏమైపోతుంది, దానికి తిండి పెడితే పుణ్యమే వస్తుంది అంటుంది. అప్పుడు దేవి అత్తతో, మీకు వృద్ధాప్యం వచ్చింది, పుణ్యం సంపాదించి ఏం చేస్తారు అని కసురుకుంటుంది. ఆ మాటలు విన్న యశోదకు చాలా బాధ అనిపిస్తుంది. నేను కుక్కకు ఒక రొట్టె కూడా పెట్టలేనా అని మనసులో బాధపడుతుంది. జంతువులకే కాదు, అడుక్కునే వారికి కూడా దేవి ఏమీ దానం చేసేది కాదు. దేవి భర్త అయిన రమేష్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. దేవికి రాజు అనే 4 ఏళ్ల కొడుకు ఉంటాడు. రాజుకు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటుంది. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా అతని ఆరోగ్యం కుదుటపడదు. రాజు అసలు తిండి కూడా సరిగ్గా తినడు. దేవి రోజు రాజు దగ్గరికి వెళ్ళి, నాన్న, రాజు ఒంట్లో ఎలా ఉంది నాన్న, ఉండు, నువ్వు తినడానికి ఏమైనా చేస్తాను అని అడుగుతూ ఉండేది. కానీ రాజు మాత్రం, అమ్మా, నాకేమీ తినాలని లేదు అంటూ ఉండేవాడు. అలా ఎలా? నేను నీకు ఇష్టమైన వంట వండుతాను, నువ్వు తినాల్సిందే అని దేవి వంటింట్లోకి వెళ్ళి రాజుకు ఇష్టమైన వంట వండుతుంది. కానీ రాజు ఆ భోజనంలో చెయ్యి కూడా పెట్టేవాడు కాదు. కాకుండా వీడికి ఎలా తగ్గుతుందో ఏమో అని దేవి బాధపడుతూ ఉండేది. దేవి లక్ష్మీదేవి భక్తురాలు అయినందువల్ల ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారము గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉండేది. కానీ పిసినారితనం కారణంగా దక్షిణగా కేవలం 1 రూపాయి మాత్రం వేసేది. అమ్మా లక్ష్మీదేవి, నాపై దయ చూపించు, నా కొడుకుకు తొందరగా నయం చెయ్యి తల్లి, నా ఇంట్లో దేనికి లోటు లేకుండా చూడు తల్లి అని కోరుకునేది. కానీ దేవి వేసిన దక్షిణ చూసిన పూజారి, దక్షిణగా 1 రూపాయి వేశావు, కానీ కోరికలు మాత్రం ఇన్ని కోరుతున్నావు అంటాడు. పూజారి గారు, నేను ఏమి ఇచ్చినా ఆ అమ్మవారు అయితే తినరు కదా, అవన్నీ తినేది మీరు, బోలెడంత దానం చేయటం వల్ల ఏం ఉపయోగం అని అంటుంది. ఇది విన్న పూజారి ఆమెతో ఇలా అంటాడు, అమ్మా దేవి, దేవుడికి దక్షిణగా ఇవ్వటం అంటే ఎవరిని ఆకలితో ఉండకుండా చూడటం, అది కూడా ఒక పుణ్యకార్యమే అని అంటాడు. ఎవరికో ఆకలి తీర్చడానికి నా ఇల్లు గుల్ల చేసుకోమంటారా అని చెప్పి దక్షిణగా వేసిన 1 రూపాయి కూడా తిరిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవి. పూజారి ఆమె గుణాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.
దేవి ఇంటికి వచ్చేసరికి అత్తగారు పావురాలకు గింజలు వేస్తూ కనిపిస్తుంది. అది ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు ఆమె అత్త దగ్గరకు వెళ్ళి, ఇల్లంతా దోచిపెట్టండి, వాటికి కుక్కకి రొట్టెలు, పావురాలకి గింజలు, మీ మతి ఏమైనా చెడిపోయిందా, ఉన్న ధనమంతా వృధా చేస్తూ ఉన్నారు అని అడుగుతుంది. ఇది విన్న యశోద, ఇన్ని గింజలు పావురాలకు వేయటం వల్ల మన ఆస్తులేమీ తరిగిపోవు కోడలా, ఎందుకంత పిసినారితనం చేస్తావు అని అంటుంది. అవును, నేను పిసినారి దాన్ని, ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి పంపించి వేస్తాను అంటుంది దేవి. కోడలి మాటలు విన్న యశోదకు చాలా కష్టం అనిపిస్తుంది. తన గదిలోనికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అలా యశోద ఏడుస్తూ, అమ్మా లక్ష్మీమాత, నా కోడలికి కొంత సద్బుద్ధి ఇవ్వు తల్లి అని వేడుకుంటుంది ఆ అమ్మవారిని. ఆ రోజు మధ్యాహ్నం కళ్ళు లేని ఒక భిక్షగాడు వారి ఇంటి బయట నిల్చొని, అంధునికి భోజనం పెట్టండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని కేకలు పెడుతూ ఉంటాడు. అది విన్న యశోద కోడలి దగ్గరకు వెళ్ళి డబ్బులు అడుగుతుంది. కోడలా, ఒక అంధ భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు, కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అని అడుగుతుంది. అప్పుడు దేవి వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంత వేడిలో వంట చేస్తున్నాను, కనిపించటం లేదా మీకు? మాటిమాటికి డబ్బులు అడుగుతూ ఉంటారు, వెళ్ళండి ఇక్కడి నుంచి, ఆ భిక్షగాన్ని కూడా వెళ్ళమనండి అని చిరాకు పడుతుంది దేవి. కానీ దేవి పాపం, అతను అంధుడు అంటుంది యశోద. అంధుడైతే నన్ను ఏం చేయమంటారు? వీళ్ళందరికీ దానం చేస్తానని నేనేమైనా మాట ఇచ్చానా అని అరుస్తుంది దేవి. ఇక చేసేదేమీ లేక యశోద బయటకు వచ్చి ఆ బిచ్చగాడితో, క్షమించు బాబు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు అని అంటుంది. దాంతో భిక్షగాడు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు యశోద మనసులో, హే లక్ష్మీమాత, నా కోడలి మతి చెడిపోయింది, ఆమెను మంచి మార్గంలో నడిపించు తల్లి అని బాధపడుతుంది. ఆ రోజు రాత్రి దేవి తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో ఆమె లక్ష్మీదేవిని ధన సంపదలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్ష రూపంలో ఆ గదిలోనికి వస్తుంది. లక్ష్మీదేవి ఆమెతో ఇలా అంటుంది, నువ్వు ప్రతిరోజు ధనం, సంపద ఇవ్వమని అడుగుతావు. నేను నీ కోరిక తీర్చగలను, కానీ దానికి బదులుగా నా ఆజ్ఞను నువ్వు పాటించాలి అని లక్ష్మీదేవి ఆ దేవితో అంటుంది. తప్పకుండా అమ్మ, మీరేం చెప్తే అది చేస్తాను అంటుంది దేవి. అయితే రేపు ఉదయం నీ ఇంటికి ఏ భిక్షగాడు వచ్చినా తప్పకుండా ఏదో ఒకటి దానం చేసి వారిని పంపించాలి అని లక్ష్మీదేవి చెప్పి అంతర్ధానమైపోతుంది. అప్పుడు దేవి నిద్రలేచి అత్తగారి దగ్గరకు వెళ్ళి విషయమంతా కూడా చెప్తుంది. దానికి యశోదాదేవి, ఆ లక్ష్మీదేవి మంచి మాట చెప్పింది అని అంటుంది. కానీ దేవి మాత్రం, ఇది మీకు సవ్యంగా అనిపిస్తుందా? ఇలా అందరికీ దానం చేస్తూ పోతే దాచిన సంపదంతా కూడా కరిగిపోతుంది అని అంటుంది. అప్పుడు యశోద, భగవంతుడి ఆదేశాన్ని అయితే పూర్తి చేయాలి కదమ్మా, అయినా నువ్వు చింతించకు, రేపు బంధు ఉండటం వల్ల ఎక్కువ మంది బిచ్చగాళ్ళు రారులే అని అంటుంది. ఇది చాలా మంచి విషయమే, 3, 4 వచ్చారంటే వారికి ఏదో కొంత డబ్బు ఇచ్చి పంపించి వేస్తాను అని అనుకుంటుంది దేవి. మర్నాడు దేవి ఉదయాన్నే లేచి ఇంటి బయటకు వచ్చి నిలబడుతుంది. ఎక్కువ మంది రాకూడదని ఆమె మనసులోనే కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక బిచ్చగత్తె వస్తుంది. నేను చాలా పేదదాన్నమ్మా, కొంచెం డబ్బులు ఇవ్వరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని అంటుంది. ఇది విన్న దేవి, ఉండు, డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చి దానం చేస్తుంది. ఆ బిచ్చగత్తె 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంది. పోనీలే, ఏదో కొన్ని డబ్బులతోనే పని అయిపోయింది, ఇక ఎవరూ రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది దేవి. కానీ ఇంతలో మరొక భిక్షగాడు అక్కడికి వస్తాడు. దేవి అతనికి కూడా కొన్ని డబ్బులు ఇచ్చి పంపించి వేస్తుంది. తర్వాత 3వ భిక్షగాడు వస్తాడు. రోజు ఇంతమంది రారే అని అనుకుంటుంది దేవి. ఆమె డబ్బులు తీసుకుని వచ్చేసరికి తన ఇంటి ముందు భిక్షగాల లైన్ ఉంటుంది. అందరూ దానం చేయమని కలిసి అడుగుతూ ఉంటారు. ఈరోజు బంధు కదా, ఎవరు ఇంటి నుంచి బయటకు రారు, మరి వీళ్ళేంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు, ఎలాగోలా వీళ్ళందరికీ ఎంతో కొంత ఇచ్చి పంపించాలి అని దేవి అనుకుని వారందరికీ తలో 100 రూపాయలు ఇస్తుంది. నిశ్చింతగా ఇంటి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగి వెళ్ళేసరికి అటుపక్క కూడా బిచ్చగాళ్ళు లైను కనిపిస్తుంది. ఆమె వారందరికీ కూడా డబ్బులు ఇస్తుంది. మెల్లగా ఆమె డబ్బులన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు భోజనం పెట్టడం ప్రారంభిస్తుంది. మెల్లగా వండిన వంటలు కూడా అయిపోతూ ఉంటాయి. అప్పుడు దేవి అత్తగారి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకొని రోధిస్తుంది. కూడబెట్టిన డబ్బులు, భోజనం అన్నీ అయిపోయాయి, కానీ భిక్షగాళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు అని అంటుంది. దానికి యశోద, అమ్మాయి, ఇది ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి చమత్కారమే, ఆ తల్లి నిన్ను పరీక్షిస్తుంది, లేకపోతే ఇంతమంది భిక్షగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని చెప్తుంది. అప్పుడు దేవి, ఓ లక్ష్మీమాత,
నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది, ఇప్పుడు ఈ ఇల్లు మాత్రమే ఉంది, దీన్ని కూడా మీరు తీసుకోండి అని అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి అక్కడ స్వయంగా ప్రత్యక్షమవుతుంది. దేవి, నువ్వు నా ఆజ్ఞ పాటిస్తావో లేదో అని నేను నిన్ను పరీక్షించాను. అందుకోసమే నేను అనేక మంది భిక్షగాల రూపంలో వస్తూనే ఉన్నాను. నువ్వు పరీక్ష నెగ్గావమ్మా. నేను ప్రసన్నురాలిని అయ్యాను. పిసినారితనం మంచిది కాదమ్మా. మనలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని లక్ష్మీదేవి దేవితో చెప్తుంది. లక్ష్మీదేవి మాటలు విన్న దేవి ఏడవటం మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి అందరికీ సహాయం పడతాను, అలాగే అవసరంలో ఉన్న వారికి దానం చేస్తాను అని లక్ష్మీదేవికి ప్రమాణం చేస్తుంది. మంచి ఆలోచన తల్లి, నీ ధనమంతా కూడా తిరిగి పొందుతావు, నీ కొడుకు ఆరోగ్యం కూడా బాగవుతుంది, తదాస్తు అని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానమైపోతుంది. దేవికి తన ధనమంతా తిరిగి లభిస్తుంది. ఆమె కొడుకు ఆరోగ్యం కూడా బాగి ఆడుకోవటం మొదలు పెడతాడు. దేవి తన పిసినారితనం విడిచిపెట్టేస్తుంది. అవసరంలో ఉన్న వారికి దానం చేయటం మొదలు పెడుతుంది. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ధన సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో, ధనం బాగా కలిసి రావాలని అనుకుంటూ ఉంటారో, వారు చక్కగా గురువారం రోజు రాత్రి ఎగ్జాక్ట్గా 8 గంటలు ఒక గ్లాసును తీసుకోండి. అంటే గాజు గ్లాసు కానీ స్టీల్ గ్లాసు కానీ తీసుకొని దానిలో స్వచ్ఛమైన నీటిని పోయండి. ఆ నీటిలో 1 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తే పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి కదా. ఈ పసుపు నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కూడా వేయండి. ఎందుకంటే ఈ దాల్చిన చెక్క ధన సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, చెడును తీసేస్తుంది, సమస్యలను తొలగించేస్తుంది. కనుక దాల్చిన చెక్క పొడిని వేయండి. ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళతోనే 1/2 స్పూన్ అంతా గల్లుప్పు కూడా వేయండి. గల్లుప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గల్లుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఉప్పు ధనాన్ని తెచ్చిపెడుతుంది. కోరినంత ధనం ఇచ్చే శక్తి ఉప్పుకు ఉంటుంది కనుక ఉప్పును నీటిలో వేయండి. చివర్లో 1 బిర్యానీ ఆకును కూడా తీసుకొని ఆ ఆకును ముక్కలుగా చేసేసి నీటిలో వేసేయండి. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ ఆకు లేకపోతే 2 తులసి ఆకులను పసుపు నీళ్ళలో వేయండి. తర్వాత ఈ పసుపు నీటిని మీ కుడి చేత్తో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. బాత్రూమ్ తప్పించి అన్ని గదుల్లో తిరిగేసి ఆఖర్లో ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి కిచెన్లో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలివేయండి. అంటే ఎవరికీ కనబడకుండా ఉండే విధంగా పెట్టి వదిలివేయండి. ఈ పరిహారాన్ని అంతటినీ రాత్రి 8 గంటలకు చేయాలి. ఇలా పెట్టిన గ్లాసును రాత్రంతా అక్కడే వదిలేసి మళ్ళీ మరునాడు ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత ఆ గ్లాసును తీసేసి ఈ నీటిని తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ అరటి చెట్టు మొదట్లో కానీ పోసేయండి. ఈ చెట్టు లేకపోతే ప్రవహించే నీటిలో అయినా సరే పోయవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం కూడా మారిపోతుంది. ఈ పరిహారంతో అద్భుతాలను మీరు చూడగలుగుతారు. అద్భుతాలను మీరు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. నమ్మకంతో ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి. అంతేకాదు ఈ పసుపు నీళ్ళ పరిహారంతో మనం పట్టిందల్లా కూడా బంగారంలాగా మారుతుంది. మన జీవితం మారిపోతుంది, జాతకం మారిపోతుంది, మనకు అదృష్టం కలుగుతుంది, ఐశ్వర్యం అనేది కూడా కలిసి వస్తుంది. 1 రాత్రిలోనే ఫలితం పొందుతారు. 1 రాత్రిలోనే మీ సుడి తిరిగిపోతుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీకు ఏదో భారం తగ్గిపోయినట్లుగా, ఎంతో మంచిగా ఉన్నట్టు, కొంచెం బెటర్గా ఉన్నట్టు, మీకు కొంచెం గుబులు అనేది తగ్గినట్టు, ఇలాంటి సిమ్టమ్స్ వెంటనే 1 రాత్రిలోనే తెలిసిపోతూ ఉంటాయి. 1 రాత్రిలోనే మీకు అర్థమైపోతుంది. కొంచెం భయం తగ్గుతుంది. కొంచెం మనం బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం అనేది కలిసి వస్తుంది. చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసి మీరు తప్పకుండా ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ధన సమస్యలను తీర్చేసుకోండి. అట్ల తద్దే ఆరట్లు, ముద్దపప్పు 3 అట్లు, చప్పట్లోయ్ తాళాలోయ్, దేవుడి గుళ్ళో మేళాలోయ్, పప్పు బెల్లం దేవుడుకోయ్, పాలు నెయ్యి పాపాయికోయ్ అంటూ జరుపుకునే అట్ల తదియ పండుగ 16 అణాల తెలుగువారి పండుగ. కన్నె వయసు పిల్లలు సరదాగా గెంతుతూ ఆటలు ఆడుకునే తదియ కాబట్టి ఆటల తదియ కాగా, గౌరీదేవికి అట్లను నైవేద్యం పెట్టే తదియ కాబట్టి అట్ల తదియగా మారి కాలక్రమంలో అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వీజయుజ బహుళ తదియనాడు జరుపుకుంటారు. ఈరోజు ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకు వాయినాలు ఇవ్వటం పరిపాటి. సాయంత్రం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని
గోపూజకు వెళ్ళి అటు నుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తూ ఉంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింతాకు పెట్టుకుని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది జరుపుకునే అట్ల తద్ది నోము అందులో ముఖ్యమైనది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి గోంగూర పచ్చడి వంటి వాటితో అన్నం భుజించి మళ్ళీ రాత్రి నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఏమీ భుజించకుండా ఉండి చంద్రోదయము అయ్యాక గౌరీదేవికి 9 అట్లు నివేదన చెయ్యాలి. అలా 9 సంవత్సరములు నోము నోయాలి. 10వ సంవత్సరమున 9 మంది ముత్తైదువులను పిలిచి తలంటు స్నానం చేయించి 10 మందికి 10 అట్లు పసుపు కుంకుమ జాకెట్ ముక్క దక్షిణ తాంబూలము సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టాలి. 10 రకాల ఫలాలను తినటము, 10 మార్లు తాంబూలం వేసుకోవటము, 10 మార్లు ఉయ్యాల ఊగటము, గోరింతాకు పెట్టుకోవటం ఈ పండుగ విశేషం. ఈరోజు ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తావవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ పాటలు పాడుతూ నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఊరిలో ఉండే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడ చేరి ఆడి పాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు, ఆడవారిదే రాజ్యం. ఈ తదియ రోజున ఉయ్యాల ఊక్కపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతూ ఉంటారు. అట్ల తదియ రోజు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక పసుపు ప్యాకెట్ను కొంటే మీరు ఊహించలేనంత అదృష్టము ఐశ్వర్యము మీకు మీ కుటుంబానికి కలుగుతుంది. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. 10 రూపాయల పసుపు ప్యాకెట్ మీ తలరాతిని మార్చేసి విపరీతమైన సంపదలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అట్ల తదియ రోజు ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని అదృష్టాన్ని ఆహ్వానించండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అట్ల తదియ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. అంతేకాదు ఈరోజు అడుక్కునే వారికి పసుపు రంగులో ఉండే ఒక పండును కానీ లేదా ఎరుపు రంగులో ఉండే ఒక పండును కానీ దానంగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ అట్ల తదియ రోజు ఇంట్లోని ఆడవారు గోంగూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ గోంగూరను తింటే చాలా మంచిది. గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. గోంగూరతో పాటు ఈరోజు పొట్లకాయ కూరను తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది. గోంగూర కూర, గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర రైసు, పొట్లకాయ కూర, పొట్లకాయ బజ్జీ, పొట్లకాయ పెరుగు పచ్చడి ఇలా ఈరోజు ఏ రూపంలో అయినా గోంగూరను పొట్లకాయను తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఇంట్లోని దరిద్రాలన్నీ పోతాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అట్ల తద్దియ రోజు గోంగూర పొట్లకాయ తినాలని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈ అట్ల తద్ది రోజు అందరూ గోంగూర కూరను కానీ పొట్లకాయ కూరను కానీ తప్పనిసరిగా తినండి. ఆడవారు ఈరోజు గుర్తుపెట్టుకుని ఈ కూరలను వండండి. అలా ఈరోజు ఈ కూరలు తింటే కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి. గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రాలన్నీ కూడా పోతాయి. అంతేకాదు ఈరోజు సుమంగళి స్త్రీలు ఈ కూరలు తింటే మాంగళ్య బలం పెరుగుతుంది. కనుక ఈరోజు అందరూ గుర్తుపెట్టుకుని గోంగూర కూరను కానీ పొట్లకాయ కూరను కానీ తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ అట్ల తద్ది రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు లాంటివి ఏమీ తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకుని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. అట్ల తద్ది రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు.
కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, చికెన్ లాలీపప్పు, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది, అది కూడా నీచే గనుక తినకూడదు. ఇలా ఈ అట్ల తద్ది రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు, దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. అలా అట్ల తద్ది రోజున వ్రతం ఆచరించే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా అలంకరించుకోవాలి. ఇక ఈ అట్ల తద్ది రోజున స్నానం చేసే నీటిలో దీనిని వేసుకొని స్నానం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే ఒక పసుపు కొమ్మును దంచి పొడి చేసి ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇప్పుడు మార్కెట్లో దొరకనిది అంటూ ఏమీ లేదు. అట్ల తద్ది ముందు రోజునే కొన్ని పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకొని వాటిల్లో ఒక దానిని పొడి చేసి ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఇంటిలో వారందరూ కూడా ఒక్కో పసుపు కొమ్మును దంచుకొని పొడి చేసుకొని ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే 1 గంటలోనే మీ జీవితాలు మారిపోతాయి. పసుపు కొమ్ములు దొరకని పక్షంలో 1 స్పూన్ పసుపును వేసుకుని స్నానం చేయండి. పసుపు కొమ్ము దొరక్కపోతేనే పసుపుని వేసుకుని స్నానం చేయండి. ఇలా పసుపు నీటితో స్నానం చేయటం వల్ల మీ ఒంట్లో ఉన్న సర్వ రోగాలు తొలగిపోతాయి, సర్వ దోషాలు పోతాయి, సర్వ దరిద్రాలు తొలగిపోతాయి, మంచి ఆరోగ్యం లభిస్తుంది, మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం అట్ల తద్ది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో పసుపు కొమ్మును దంచి పొడి చేసుకొని వేసుకొని స్నానం చేసి 1,000,000 జన్మల పుణ్యాన్ని సొంతం చేసుకోండి. లక్ష్మీ కళను పొందండి. పసుపు నీళ్లతో స్నానం చేసే ముందు మీరు మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని ఇష్టదైవానికి ఆ గౌరీదేవికి చెప్పుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.